నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సైకాలజిస్ట్ నళిని టీచర్ ఉన్నారు. వారితో మాట్లాడదాము. సైకలాజికల్ ఇష్యూస్, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. సో వీటి మీద మేడం ఏం చెప్తారు, మేడం అనాలిసిస్ ఏంటనేది తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. హలో అండి. మ్యామ్, ఇప్పుడు అంటే మనం తరచూ చూస్తూ ఉన్నాము. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు అనే రీజన్ కోసం వెతికితే అసలు ఎలాంటి ఆధారాలు దొరకట్లేదు. ఎందుకు చేసుకున్నారు అనేది ఎవరికి అంతు చిక్కడం లేదు. సో ఆ టైప్ లో ఆత్మహత్యకు పాల్పడుతూ ఉన్నారు. సో ఇదంతా కూడా మెంటల్ స్ట్రెస్సే కారణమా, మైండ్ లోనే వచ్చే మార్పులే కారణమా? సో ఇలా కూడా కొన్ని కేసెస్ ని క్లోజ్ చేస్తున్నవి ఉన్నాయి. సో మనం రీసెంట్ గా తీసుకుంటే రైల్వే ట్రాక్ ఆవిడ మదరు, అలాగే ఇద్దరు కిడ్స్ కి సంబంధించి విజయారెడ్డి గారి కేసు. సో ఆ తర్వాత కూడా ఒకటి రెండు చూసాం మనం, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఒక ఇద్దరు ముగ్గురు చూసాం. సో ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ సెల్ఫ్ సూసైడ్స్ అండ్ ప్రేరేపించడం మళ్ళీ పిల్లల్ని, అది ఎలా లాక్ చేయగలుగుతారు అసలు? అదే అండి, ఇప్పుడు ఆత్మహత్య అంటే ప్రతిసారి ఒక రకమైన చావులు ట్రెండ్ లో ఉంటున్నట్టు ఇప్పుడు ఆత్మహత్య అనే ఒక అది ట్రెండ్ గా నడుస్తుంది. కానీ ఆత్మహత్యల మీద మనం జోక్ లేకూడదు, లేకపోతే విమర్శించకూడదు, లేకపోతే చనిపోయిన వాళ్ళని మనం అలా జడ్జి చేయకూడదు అని అంటారు. కానీ ప్రాణం పోయిందే కదా. అంతే కదా. ఒక రోడ్ యాక్సిడెంట్ లో మాటిమాటికి అదే చోట రోడ్ యాక్సిడెంట్లు అవుతున్నాయంటే రోడ్డు కన్స్ట్రక్షన్ లో ఎక్కడో తప్పు ఉందనే కదా. అంతే, ఇమీడియట్ గా మనం దాని కన్స్ట్రక్షన్ ఏంటి, దాని యాంగిల్ ఏంటి, బళ్ళు ఏ స్పీడ్ లో వెళ్తున్నాయి, ఇవన్నీ మనం ఎలా అయితే పెట్టుకుంటున్నామో ఒకనొక దశలో మనకి చావులకి ఒక కారణం ఆత్మహత్య అవుతుంది అంటే ఖచ్చితంగా మన మైండ్ ఎలా పనిచేస్తుంది, లేదా కుటుంబాలు ఎలా పనిచేస్తున్నాయి, లేకపోతే రకరకాల విషయాలు ఎలా పనిచేస్తున్నాయి అనేది ఖచ్చితంగా మనం ఆలోచించాలి. ఆలోచిస్తున్నప్పుడు మీకు ఎలా అయితే రోడ్ యాక్సిడెంట్లు అవుతున్నప్పుడు మీరు ఫాస్ట్ గా వెళ్ళకండి, హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోండి, హెల్మెట్ లేకపోతే మీకు ఫైన్ పడుతుందని మనం ఎలా అయితే చెప్తున్నామో వ్యక్తులకి, లేదు యాక్సిడెంట్ అయిన వాడిని మనం జడ్జ్ చేయకూడదు అని అంటున్నామా? అనట్లేదు. సో ఇది కూడా మన అలా వాళ్ళ మానసిక పరమైన ఇబ్బందులు ఉన్నారు, కరెక్టే. కానీ ఖచ్చితంగా మనం కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, ఇలా ఆలోచించే బాగుండేది, లేకపోతే ఇంకొక పర్సన్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ కొంతమంది ఏమంటారంటే ఆత్మహత్యలు ఎంత చర్చిస్తుంటే అంత పెరుగుతున్నాయి అంటారు. కరెక్టే, అది కొంతవరకు ఎక్కువ. ఎందుకంటే ఆత్మహత్యల మీద చర్చ అనేది ఆ కారణాలు, లేకపోతే అది అలా జరగకుండా ఉండడానికి ఏం చేసి ఉండొచ్చు అనే వాటి మీద చర్చ జరిగితే బానే ఉంటుంది. కానీ డైనింగ్ టేబుల్ మీద అలా చచ్చిపోయారట, ఇలా చచ్చిపోయారట, అప్పుడు గొంతు ఇలా అయిందంట, కాలు ఇలా వేలాడాయి అంటే అప్పుడు క్యూరియాసిటీ అయ్యి ఇంట్లో అనవసరమైన చర్చ అవుతుంది. అయితే ఇక్కడ ఈ అసలు ఆత్మహత్యలు అనేది ఎందుకు అవుతుంది అంటే అండి, పూర్తిగా పేషెన్స్ అనేది తగ్గిపోయింది చాలా వరకు మనకు కూడా. ఏది ఇవాళ కావాలో ఇవాళ అదే కావాలి. వీ వాంట్ ఎవ్రీథింగ్ వెరీ వెరీ క్విక్లీ. వంట చేయడానికి 45 నిమిషాలు పడుతుంది, పావు గంటలో స్విగ్గీ వస్తుంది, అంతే. ఇంకా మీకు అలా ప్రతిదానికి మనం ఈజీయెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ఆప్షన్స్. ఈ రోజు నాకు ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య నాకు తీరడానికి ఒక్కొక్క రకమైన సమస్యకి కొంత సమయం అనేది ఉంటుంది. ఒకటి ఓ రోజులో తీరుతుంది, ఒకటి 2 రోజులు తీరుతుంది, ఒకటి 2 సంవత్సరాలు తీరుతుంది, ఒకటి 10 సంవత్సరాలు తీరుతుంది, ఒకటి మేబీ నువ్వు ఆ సమస్యతోనే నువ్వు జీవితంతో ఉండాల్సి వస్తుందేమో. అంతే. ఇలాంటి ఒక దృష్టి లైఫ్ లో ఉండడం లేదు. నాకు ఇవాళ ప్రాబ్లం వచ్చిందంటే నేను సాల్వ్ అయిపోవాలి. సో లాంగ్ టర్మ్ ఐడియా ఉండాలి లైఫ్ గురించి. అంతే. మనిషి జీవితంలో కష్టాలు ఉంటాయి, కానీ కష్టాలలో మనిషి జీవితం ఉండదండి. ఫస్ట్ థింగ్, ఆ బేసిక్ లాజిక్ అర్థం చేసుకుంటే మనిషి జీవితంలో కష్టాలు ఉంటాయి. కాబట్టి ఒక కష్టం తర్వాత ఒక కష్టం ఏదైనా వస్తూనే ఉంటుంది. తర్వాత అలా అనుకోవాలి తప్ప కష్టాల్లోనే నా జీవితం ఉండిపోయింది అని అనుకున్నప్పుడు నా జీవితం చాలా చిన్నదిగా కనిపిస్తుంది, నా కష్టాలు చాలా పెద్దగా కనిపించి అప్పుడు ఈ జీవితం అంతమొందించడం తప్ప నాకు వేరే దారి లేదు అని అనిపిస్తుంటుంది. పూర్వం మనకేంటంటే కొంచెం విలువలు, కాస్త వాళ్ళ ధర్మము, లేకపోతే పెద్దవాళ్ళు ఉండి కాస్త చాలా చాలా కష్టాలు పడ్డా మన రామాయణ మహాభారతాల్లో వినేవాళ్ళం, అంతే కదా. ఏవో పిట్టకథల్లో అయినా వీటిలో అని చెప్తున్నప్పుడు అంటే నువ్వే కాదు అబ్బాయి, శివుడు లాంటి వాడు కూడా పరమగా ఏడ్చాడు, భార్య సతీదేవి చనిపోయిందని, రాముడు అంతకంటే ఏడ్చాడు, అక్కడ కూర్చొని సీతాదేవి ఏడ్చింది. అలాంటి వాళ్ళకు కూడా కష్టాలు సరిపోయినాయి. అంత కష్టపడిన వాళ్ళని మనం దేవుళ్ళలాగా పూజిస్తున్నాం అంటే ఆ కష్టం దాటి వచ్చారు అన్నది. ఇలా ఏదో కాన్వర్సేషన్ లో వీటిలో అయిపోయేది. ఇప్పుడు ఏంటంటే మనకి అలాంటి కాన్వర్సేషన్స్ కుటుంబాల్లో జరగట్లేదు. నీ కష్టంతో నువ్వు నిలబడాలి, పోరాడాలి అనే ఒక ధైర్యం కానీ అలాంటిది అసలు కష్టంతో పోరాటం నీ మౌలికమైన ధర్మం. అంతే. ఏ కష్టాలు లేనప్పుడు బతుకుతానని కాదు, విపరీతమైన కష్టాల్లో ఆ కష్టంతో పోరాడి నీ జీవితాన్ని నిలబెట్టుకోవడం మానవత్వంగా నీ మానవుడుగా నీ మౌలికమైన ధర్మమే. విజయం అంతే, దాన్ని మనం సక్సెస్ లాగా అదే ఫెయిల్యూర్ నుంచి బయటికి రావడమే నీ నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఉన్న ప్రాబ్లం నుంచి నువ్వు నెక్స్ట్ బయటికి వస్తావు. అప్పుడు కొద్ది గ్యాప్ లో మళ్ళీ ఇంకో కష్టం వస్తుంది, మళ్ళీ దాన్ని డీల్ చేయి ఇంకోటి వస్తావు. ఇదే మనం చేయాల్సిన పని. అదే ఇలా ఈ లెవెల్లో ఆలోచన విధానం, ఈ లెవెల్లో ఇళ్లలో డిస్కషన్స్, ఇది పెద్దవాళ్ళ మధ్యలో. ఎందుకంటే ఇప్పుడు ఆత్మహత్యలు అనేవి తెలియని వయసులో జరగట్లేదండి. పెద్ద వాళ్ళు, వయసు ఉన్న వాళ్ళు, సంపాదన ఉన్న వాళ్ళు, ఆరోగ్యం ఉన్న వాళ్ళు, డబ్బులు ప్రాపర్టీస్ అన్ని ఉన్నవాళ్ళు చేస్తున్నప్పుడు
నెక్స్ట్ లెవెల్ థాట్ ప్రాసెస్ ఏంటి? ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి అమ్మ జీవితం చాలా విలువైనది, నువ్వు పోతే నీ పిల్లలకి ఎలాగా, ఇలా చెప్తే ఆగే పరిస్థితుల్లో లేరు వాళ్ళు. అప్పుడు దీన్ని మించిన స్థాయిలో ఆలోచించగలగాలి. అది తత్వం ఆలోచించగలగాలి, కొంత ధర్మం గురించి ఆలోచించగలగాలి, కొంచెం దైవికంగా ఆలోచించగలగాలి, నీ జీవితం తాలూకు పర్పస్ ఏంటని ఆలోచించగలగాలి. అంటే ఏ స్థాయి వాడికి, ఎల్కేజీ వాడికి ఎల్కేజీ సిలబస్ చెప్తావు, నువ్వు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ పాస్ అయిపోయావు, గ్రాడ్యుయేషన్ పాస్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అంటే నీకు ఆలోచన స్థాయి. సో జీవితాన్ని చూసే విధానం రకరకాల స్థాయిలో రకరకాలుగా చూసే విధానం అనేది మనం మన జీవితాల్లో అలవాటు చేసుకోవాలి. అసలు ఇంత టైం ఇవ్వడం లేదండి మనం జీవితాన్ని అర్థం చేసుకోవడం, ఇంత టైం ఇవ్వడం లేదు. మనం ఏంటంటే రోజువారీ అయితే రొటీన్ ఉంటుంది, రొటీన్ మధ్యలో ఖాళీ ఉన్న వెంటనే మనం సినిమాలకు వెళ్ళిపోవాలి, రెస్టారెంట్లకు వెళ్ళిపోవాలి, హాలిడేలకు వెళ్ళిపోవాలి, ఫోటోలు తీసుకోవాలి, సోషల్ మీడియాలో పెట్టుకోవాలి, వాట్సాప్ చేసుకోవాలి. కానీ నీకు నిజంగా ఓ రోజంతా ఖాళీగా ఉందంటే ఆ రోజంతా ఇంట్లోనో నీ వాళ్ళతోనో కూర్చొని బేసిక్ కాన్వర్సేషన్స్, ఒక లైఫ్ సంబంధించి కొంత ఫిలసాఫికల్ గా మాట్లాడటం అనేది పరమ బోరింగ్ డే. అదేంటి ఈ వీకెండ్ వచ్చినా కూడా ఎక్కడికి వెళ్ళలేదా, అయ్యో ఈ వీకెండ్ వేస్ట్ చేశారా మాకు అన్న ఫీల్ కూడా ఉంటది. ఈ వీకెండ్ వేస్ట్ చేస్తారా, ఈ హాలిడేస్ వేస్ట్ చేస్తారా, ఈ దసరా హాలిడేస్ మీరు వేస్ట్ చేశారా అంటే నీతో నువ్వు ఉండటం వేస్ట్ చేసేయటం అనే ఒక భావన వచ్చినప్పుడు నీతో నువ్వు ఎప్పుడు ఉంటావు, ఎప్పుడు వేసుకుంటావు ఈ క్వశ్చన్స్. అలాంటప్పుడు నీ జీవితం భారంగా ఉన్నప్పుడు నీ కష్టాలే చాలా పెద్దవిగా కనిపిస్తాయి. కాదు, ఇంకొక మార్గం ఏంటి, సరే నీకు కష్టం ఉంది, ఎవరు డినై చేయటం, అది చిన్నదా పెద్ద వదిలేద్దాం. ఏ రకమైన కష్టం నువ్వు ఐడెంటిఫై చేసావా? నీ కష్టం తోడు లేకపోవడమా, నీ కష్టం డబ్బు లేకపోవడమా, నీ కష్టం ఐడెంటిటీ లేకపోవడమా, నీ కష్టం నువ్వు అనుకున్న ఫీల్డ్ లో విజయం సాధించకపోవడమా, నీ కష్టం నిన్ను ఎవరు అర్థం చేసుకోకపోవడమా, ఏంటి నీ కష్టం? కష్టం ఏంటి, కావాల్సిన కోరిక ఏంటి అనేది తెలుసుకోగలగాలి. మేము యాజ్ స్కిల్ ట్రైనర్స్ లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చెప్పేటప్పుడు అదే చెప్తాం. ఇఫ్ యూ కెన్ డిఫైన్ యువర్ ప్రాబ్లమ్ in one sentence, your problem is already solved, 50% solved. Super. Give the problem statement first. Okay, ఇప్పుడు విజయరాయ రెడ్డి గారు చనిపోయారు, నాకు సానుభూతి ఖచ్చితంగా ఆవిడ కంటే కూడా నాకు ఆ పిల్లల మీద ఎక్కువ బాధగా ఉంది. అందరికీ అదే బాధగా ఉంది. ఆవిడ జీవితంలో హోప్ లేదని నేను అనుకున్న దానికి రకరకాల కారణాలు కావచ్చు, అది ఏ వైపైనా సరే కారణం ఉంది కాక, కానీ నీ జీవితంలో హోప్ లేదు, కానీ నీ పిల్లల జీవితంలో కూడా హోప్ లేదని నువ్వెలా నమ్మేశావు? అది 15 ఏళ్ళ 14 ఏళ్ల వయసులో 100 ఏళ్ల నిండు ప్రాణాలు నువ్వు అంటే సిరివెన్నెల గారి లైన్ ఉంటుంది, అంటే 100 ఏళ్ల నిండు ప్రాణం నువ్వు నిలబెట్టుకోగలనన్న ధైర్యాన్ని పరుగులుతి అని చెప్పి మర్యాద రామన్నలో ఉంటుంది. అంటే నిన్ను తొక్కేసే కష్టాలు కూడా నిన్ను తొక్కేస్తూ ఉంటే నువ్వు దాని మీద అశ్వమై రైడ్ చేయని చెప్పాలి. అద్భుతమైన లైన్స్ అవి మర్యాద చదవాలి మేడం. అసలు మోరల్ గా కూడా వీళ్ళు ఎవరికి సాహిత్యం చదవట్లేదు, పురాణాలు చదవట్లేదు, కూడా వినట్లేదు, మాట్లాడరు, ఆలోచన చేయడం లేదు. నేను అదే నీ జీవితాన్ని నువ్వు ఎంత టైం ఇస్తున్నావు అనేది ముఖ్యం. జీవితానికి టైం ఇవ్వట్లేదు. మనం ఎంతకి ఆ ఫేమస్ హీరోకి ఇస్తున్నాం, లేకపోతే ఈ పాపులర్ సింగర్ కి ఇస్తున్నాం, ఈ గేమ్ కి ఇస్తున్నాము, ఇంకెవరు ఎవరో ఓ లవర్ అనో ఓ గర్ల్ ఫ్రెండ్ అనో ఇంకొకరికి ఎవరికో ఇస్తున్నాం, ఎంతకి వేరే విషయాలకి వేరే వ్యక్తులకి ఇస్తున్నాం. నీ జీవితాన్ని నువ్వు సమయాన్ని ఇవ్వడం లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ కేసులో కూడా చూస్తే ఆవిడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అసలు, వాట్ వాజ్ హర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్? ఆవిడ ఎక్కడైనా డిఫైన్ చేసిందా? ఆవిడ డిఫైన్ చేసుకుందా? చేసుకున్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ని ఎవరితోనే డిస్కస్ చేసిందా? నీకు తెలియని ఆలోచన, నీకు రాని ఆలోచన, నీకు తట్టని ఆలోచన నీవు డిస్కస్ చేస్తే కదా ఇంకొకరికి తడుతుంది. అది ఏదైనా కావచ్చు. యూ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ యువర్ హస్బెండ్, యూ స్టేట్ ద ప్రాబ్లమ్ అండ్ దెన్ డిస్కస్ విత్ అదర్ పీపుల్. వాళ్ళు ఏదో వాళ్ళ సొల్యూషన్ ఏదో ఇస్తారు, లేదు నీ ప్రాబ్లం ఒంటరితనమా, ఎన్ని అవకాశాలు ఉన్నాయండి ఈ రోజు ఒంటరితనం నుంచి బయటికి రావడానికి. ఎన్ని ఉన్నాయో, ఓన్లీ ఉమెన్ ట్రావెల్స్ ఉన్నాయి, అయినా ఇక్కడ సోషల్ గ్రూప్స్ ఉన్నాయి. అవును, చాలా ఉన్నాయి. మోర్ మీలాంటి ఇప్పుడు అడ్వైస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. హ్యాపీ క్లబ్స్ ఉన్నాయి కొన్ని. ఎట్లాగో గోప్యంగానే ఉంచుతారు, మీరు వచ్చిన డీటెయిల్స్ ఏం బయటికి చెప్పరు. సో వచ్చి అప్రోచ్ అయితే కదా మనం చేయడానికైనా. అవి ప్రయత్నించారు. అందులో పైగా ఐటీ ఉద్యోగిని అని అంటున్నారు. చాలా ఐటీ కంపెనీస్ కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఇంటెలిజెన్స్ ఒకటి ప్లస్ అవేర్నెస్ సెషన్స్ కూడా వాళ్ళ దాంట్లో రెగ్యులర్ గా మాట్లాడతారు. మెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి వాళ్ళు చాలా మాట్లాడతారు. రెగ్యులర్ కాన్వర్సేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడు మేము అదే చెప్తాం, సైకాలజీలో కూడా మేము ఒక చైర్ టెక్నిక్ అని చెప్తాం. నీకు సమస్య ఉన్నప్పుడు నీ సమస్య ఉన్న నువ్వే ఇంకో వ్యక్తి అనుకో, వాళ్ళు నీ ఎదురుకుండా కూర్చుంటే నువ్వు వాళ్ళకి ఏం చెప్తావు? అదే నీకు నువ్వు చెప్పుకోమంటావు. నువ్వేం చెప్తావు అని చెప్పిస్తాం వాళ్ళ చేత. ఇదే విజయశాంతి రెడ్డి ఇదే ప్రాబ్లమ్ తో నేను ఆమె కూర్చొని ఇదే విజయశాంతి ఎదురుకుండా ఉంటే ఆమెకి ఏం చెప్తుంది? చచ్చిపోమని చెప్తుందా? నిజం చెప్పండి. అసలు అది అసలు అన్బిలీవబుల్
కదా? కాన్సెప్ట్ అండ్ డెత్ కి వాల్యూ లేకుండా పోయింది లేకుండా ఇప్పుడు. అవుతుంది. ఇప్పుడు ఆమె అలా ఉంది, వాళ్ళ అబ్బాయి ఏదో విపరీతమైన ఇబ్బందికి గురయ్యాడు, వాళ్ళ అమ్మాయి ఏదో విపరీతమైన ఇబ్బందికి గురయింది. అవును. నేను చచ్చిపోతానంటే చచ్చిపోమ్మా అనుండేదా? ఖచ్చితంగా వద్దమ్మా, ఏం కాదు, అవును. మనం పోరాడదాం అనేది కదా. అయ్యో పిల్లలకి ఏదైనా కాలితే అమ్మో అని మనం లాక్కుని అంటాం. ఆయింట్మెంట్ పూస్తాము. అది అయినా ఆమె ఎలా కన్విన్స్ చేసింది అనేది అక్కడ అదే, పెద్ద అది question. మీకు కూడా అంతే, నాకు psychologist అంటే కి కూడా మాస్ అంతే. హిస్టీరియా ఒకటి ఉంటుందండి. ఎందుకంటే ఒక బలహీనమైన ఆలోచన చాలా బలంగా 10 మంది మీద రుద్దేస్తే అంత టైం స్టేబుల్ గా ఉండగలుగుతుంది ఉన్నది. పైగా అంతసేపు వాళ్ళు నడిచారు, ఎక్కడికో ఒకళ్ళని పిక్ చేసుకొని ఇంకొకళ్ళని పిక్ చేసుకొని ఆమె వచ్చింది. చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అబ్జర్వ్ అబ్జర్వ్ కార్ ఎంత పెట్టింది, ఓకే ఎక్కడో పెట్టింది, వాళ్ళు నడిచారు, చాలా సేపు నడిచారు. ఇంత సేపట్లో ఒక్క నిమిషం కూడా ఆవిడకి ఏదైతే అదైందిలే చూద్దాము అని అనిపించలేదా అనేది పెద్ద క్వశ్చనే. ఇప్పుడు లీగల్ థింగ్స్ వేరు, పోలీసులు కేసు క్లోజ్, ఎక్కడ మీకు ఆధారాలు లేనప్పుడు పోలీసులు కేసు క్లోజ్ చేయాలి. వాళ్ళు కూడా ఏం చేయలేరు. కానీ అది ఆలోచిస్తే మాత్రం నిజమని అనిపించట్లేదు. ఎందుకంటే మీరు అమ్మాయి బాడీ లాంగ్వేజ్ చూస్తే తలకాయ ఉంచుకొని అలా వెళ్ళిపోతుంది. ఆవిడ ఒక దృష్టితోనే వెళ్తుంది, ఏదో స్టేబుల్ థాట్ తో ఆమె వెళ్తుంది. కానీ అబ్బాయి అలా లేడండి, మీరు అబ్జర్వ్ చేయండి. మన దగ్గర ఉన్నది 2-3 చిరాకు కనిపించింది, అంటే 2-3 క్షణాల సెకండ్స్ వీడియోనే మనకు కనిపించింది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అబ్బాయి పైకి చూస్తున్నాడు, కిందకి చూస్తున్నాడు, చుట్టూ చూస్తున్నాడు, వాళ్ళ అమ్మ మొహం చూస్తూ ఉన్నాడు మాటికి. అంటే హీ స్టిల్ నాట్ హ్యావింగ్ ఏ స్టేబుల్ థాట్. ఇంకా డిసైడ్ అవ్వాలి. తెలిసి ఉంటారా మ్యామ్ అసలు అమ్మాయి దీనికోసమే తీసుకెళ్తుందని? అదే కదా, అసలు రైల్వే ట్రాక్ స్టేషన్ వరకు అంటే ధైర్యం లేక వాళ్ళు అడుగుంటారు అనేది నేను అనుకోనండి. మేబీ ఈవిడ చాలా బలహీనమైన ఆలోచనని బలంగా వాళ్ళిద్దరి మీద ఆవిడ ప్రభావం చూపించింది. అంటే మనదో బలహీనమైన స్టేజ్ లో ఉన్నాం అనుకోండి, మనం చాలా వరకు ఏం చేయాలంటే మన బలహీనమైన ఆలోచనని అంటే బయటికి అది మరో బలంగా మారడం కోసం మనం ప్రయత్నించాలి. లేదు ఇది మరీ విపరీతమైన బలహీనమైన ఆలోచన అన్నప్పుడు కనీసం నువ్వు అది స్ప్రెడ్ చేయొద్దు. స్ప్రెడ్ చేసి ఏమవుతుంది, వాళ్ళు కూడా అదే బలహీనమైన ఆలోచనలోకి వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. అలా ఈమెకి బాగా అంటే ఇంకా మనం బతకూడదు, బతికే ఛాన్స్ లేదు, ఏమైంది ఏదో కారణం బ్లాక్ చేసేసి పోనీ ఎవరో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, లేదా ఆస్తి కోసం వాళ్ళు ఎవరో చేస్తున్నారు, మనకి ఏం ఆధారాలు దొరకలే, కానీ పాసిబిలిటీ ఆలోచిద్దాం. ఏదైనా లేదు, కొంతమందికి అనుమానం, భర్త మీద కూడా ఉంది అనుమానం, దుబాయ్ లో ఉన్నాడు, ఏం చూస్తుందో ఏం జరుగుతుందో. కొంతమంది అయితే బ్లాక్ మ్యాజిక్ చేశారు ఎవరు, లేకపోతే అలా బ్లైండ్ గా ఎలా వెళ్ళిపోతారు అనేవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో సిస్టమ్ ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ చేసి ఆమె మీద చేశారని అనుకోవచ్చు. ఇద్దరు అంటే మరి ఇద్దరు చేసినా కూడా ఈ చుట్టూ వేరే వేరే థింగ్స్ అన్ని కూడా జరుగుతున్నాయి కదా. సో ఇలాగా ఏ కారణమైనా అని అనుకుందాం, ఏ కారణానికైనా సరే ఆమె అంతసేపు అది ట్రావెల్ చేస్తూ ఉంటే మీరు అబ్బాయి పరిస్థితి చూస్తే మాత్రం చాలా డిస్టర్బ్డ్ గా అట్లా ఉన్నాడు. సో ఈమె బలహీనమైన ఆలోచన అనేది అంటే కారణం ఏదైనా కావచ్చు, ఇంకా బతికే స్కోప్ మనకి లేదు అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు కనీసం ఆ ఆలోచన బలవంతంగా ఇద్దరు పిల్లల మీద రుద్దకుండా ఉండాల్సిందే అనేది నీ బలహీనమైన ఆలోచన కనీసం ఇతరుల మీద రుద్దొద్దు. ఇది మనం బేసిక్ విషయాల్లో కూడా చెప్తాం చిన్నపిల్లలకి. నెగిటివ్ ఫీలింగ్ ఉంటే నీకు వాడి మీద కంప్లైంట్ ఉంటే 10 మందితో చేయమాకంటాం, దాన్నే గాసిపింగ్ అంటాం కదా మనం. అంతే, గాసిపింగ్ అంటే నాకు మీ మీద మంచి అభిప్రాయం లేదు, మీ వెనకాల వాళ్ళతో చెప్పి నేను నమ్మించే ప్రయత్నం చేస్తే మీరు నిజంగానే అంత చెడ్డవాళ్ళని, దాన్నే గాసిపింగ్ అంటాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఆమెకి జీవితం మీద నమ్మకం లేదు, కానీ మనకు బతికే అవకాశం లేదు అనే దాన్ని బలంగా ఆమె వాళ్ళిద్దరిని కూడా నమ్మించింది. కాబట్టి అంతసేపు దాని మీద రెండు జరిగిపోయి హత్యేనండి, అది నో డౌట్ హత్యే. ఆమె మీద బ్లాక్ మ్యాజిక్ జరిగిందేమో కానీ ఈమె ఎమోషనల్ గానే ఇద్దరి మీద ప్రభావం చూపించి ఈమె హత్య చేసింది. ఆమెది ఆత్మహత్య, వీళ్ళిద్దరిది హత్య అండి, నో డౌట్ ఆ విషయంలో. ముగ్గురిది మాత్రం ఆత్మహత్య కానే కాదు. సూసైడ్ మ్యామ్. నిజంగానే మీ దగ్గరికి ఇలాంటి కేసెస్ ఏదైనా వస్తే మాత్రం మీరు ఒక నమ్మకం హోప్ఫుల్లీ. అవునండి, అంటే సూసైడల్ థాట్స్ వేరు, సూసైడల్ టెండెన్సీస్ వేరేంటండి. ఎవరికైనా ఎప్పుడైనా హ్యాచీ నేను పోతే దరిద్రం వదిలిపోతున్నా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలా వస్తారా మ్యామ్ సూసైడల్ థాట్స్ చేసిన వాళ్ళు? అంటే ఆ సాంద్రత చూస్తామండి. సైకాలజిస్టులుగా మేము సీరియస్ సూసైడల్ టెండెన్సీస్ తీసుకోకూడదు, టెక్నికల్ గా మేము తీసుకోకూడదు, అదే మాకు ఆ స్థాయి ఉండదు. ఎందుకంటే దానికి టెస్టింగ్ జరగాలి, దానికి సైకాలజిస్ట్ క్లినికల్ సైకాలజిస్టుల ఆధ్వర్యంలో టెస్టులు జరిగి సైకియాట్రిస్టుల వరకు వెళ్ళాలి. మందులు అవసరమైతే మందులు ఇస్తారు, మందులు అవసరం లేకపోతే వాళ్ళ కానీ అది టెస్టింగ్ జరగాలండి. టెస్టింగ్ జరగకుండానే వాళ్ళు కూడా మందులు ఇచ్చేయకూడదు, టెస్టింగ్ జరగాలి, ఏ స్థాయిలో ఉన్నది అనేది వాళ్ళు చూడాలి. మాక్సిమం సూసైడల్ థాట్స్ వేరు, నాకు దీని నుంచి బయటికి రావాలని ఉంది, నాకు ఇట్లా ఉంది అని అనుకునేది ఇంకా పాజిటివ్ అన్నమాట.
అప్పుడు మేము ఆ ఆలోచన వచ్చినప్పుడు ఆ నెగిటివ్ ఆలోచన బదులు ఇంక ఏ పాజిటివ్ ఆలోచనతో దాన్ని రీప్లేస్ చేయవచ్చు అనేది తీసుకొస్తాం అన్నమాట. అలా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని, మనకి రిగ్రెషన్ థెరపీ అని, ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ అని ఇలా కొన్ని పద్ధతులు ఉంటాయి. సైకాలజిస్టులు బేసిక్ గా ఇలాంటివి వాడుకొని ఎన్ఎల్పి టెక్నిక్స్ అని ఇలాంటి కొన్ని బేసిక్ పద్ధతులు వాడుకొని ఈ నెగిటివ్ ఆలోచనని మరో పాజిటివ్ ఆలోచనతో రీప్లేస్ చేసే ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఇక్కడ వరకు మా స్థాయి వరకు ఉంటే మేము చేయొచ్చు. కానీ ఈ రీప్లేస్ కూడా అవ్వట్లా. అసలు ఇది ఇంక ఏ లెవెల్ కి ఉందంటే అసలు రీప్లేస్ కి అవకాశం కూడా లేదు. అలా అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మేము నెక్స్ట్ లెవెల్ కి దాన్ని ఎస్కలేట్ చేయవలసిందే. అక్కడ కూడా నేను అనవసరంగా పట్టుకొని నేను చేస్తా అన్నానంటే అది పెరిగిపోయింది అనుకుంటే ఎప్పుడో ఎమోషనల్ ట్రిగర్ వచ్చినప్పుడు వాళ్ళకి మనకు కూడా చెప్పరండి. మనతో కూడా షేర్ రారు కూడా మన దగ్గరికి. మేము ఎక్కడ ఆపాలో మాకు తెలిసి ఉండాలి ఫస్ట్. మాకేం తెలియదో తెలుసుకోవాలి. ఇట్స్ ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్ టు నో వాట్ యూ డోంట్ నో అని. సైకాలజిస్టులకి కేవలం బిహేవియరల్ కౌన్సిలింగ్ మా సర్కిల్ చిన్నది, కానీ మాది కూడా ఎక్కడ వర్కౌట్ అవుతుంది అంటే మందులతో చాలా వరకు అవసరం లేదు. జస్ట్ ఆలోచన విధానం మార్చుకోవడం వల్ల చాలా మార్పులు వస్తాయి. టీనేజ్ పేరెంటింగ్ లో కానీ, పేరెంటింగ్ పిల్లల మధ్యలో కానీ, భార్యాభర్తల రిలేషన్షిప్స్ కానివ్వండి, స్త్రీల యొక్క మానసికమైన కొన్ని ఇబ్బందులు కానివ్వండి, ఇవన్నీ చాలా వరకు కూడా ఆలోచన మార్చుకుంటే విషయాలు మార్చుకోగలిగే దాంట్లో చాలా వరకు ఇందులో కవర్ అయిపోతాయి చాలా వరకు. రైట్, థ్యాంక్ యూ మ్యామ్.